హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట ఊరికి వెళ్ళడానికి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యి కూర్చుంది. వీరా స్నానం చేసి వచ్చి తనని చూసి ఎక్కడికి రెడీ అయ్యావో అని అడిగాడు. మా ఇంటికి అంటూ కళ్ళు తుడుచుకుంది. ఎందుకు అని అడిగాడు. ఏంటి ఆ తిక్క ప్రశ్న అని అడిగింది కోపంగా. వీరా డియో స్ప్రే చేసుకుంటూ తిక్క పని చేస్తుంది. నువ్వు జాన్ నీ బాబు చెప్పే అబద్ధాలన్నీ నమ్మి బయలుదేరుతున్నావు. అబద్ధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది ఆశ్చర్యంగా. మరి ఒకవేళ నిజమైతే నువ్వు 3 రోజుల నుంచి వాళ్ళకి ఫోన్ చేయలేదు కదా, అప్పుడైనా నీకు తెలిసేలా చెయ్యాలి కదా అని అడిగాడు తల దువ్వుకుంటూ. నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళకి తెలియకుండా ఎలా చెప్తారు? వాళ్ళకి నన్ను రీచ్ అవ్వడానికి ఉన్న ఆధారం నా ఫోన్ మాత్రమే. నేను మీతో ముంబై వచ్చానని మాత్రమే చెప్పా. ఎక్కడ ఉంటున్నామో చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అడిగింది ఆవేశంగా. హో అవునా, అయితే ఏ టీవీలోనూ చెప్పించాలి కదా అన్నాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ. అంత ఆలోచన చెయ్యాలని అక్కడ ఎవరికి ఐడియా రాలేదేమో. అయితే ఇప్పుడు ఏమంటావు అంటూ తన వైపు చూశాడు. నేను మా ఇంటికి వెళ్ళాలి, నన్ను దించండి ప్లీజ్ అన్నది బ్రతిమలాడుతూ. జాన్ అర్థం చేసుకో, కుదరదు, నిన్ను వదిలి ఇంకా ఉండలేను అంటూ హక్ చేసుకున్నాడు. నేను ఉండలేను, అందుకే నువ్వు కూడా నాతో రా. మీ ఇంటికా? నేనా? అది ఎప్పటికీ జరగదు. వీరా ఎవడింటికి రాడు. షూ ఎలా నీతో? నేనైతే వెళ్ళాలి కదా, మా పేరెంట్స్ కోసం తప్పదు. వాళ్ళ కోసం నేను, నా కోసం నువ్వు రావాలి అంటూ బెడ్ మీద కూర్చుంది సీరియస్గా. లేదు జాన్, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. అసలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి నీ బాబు ఆడే నాటకమని నా డౌట్ అంటూ తన పక్కన కూర్చున్నాడు. అదేగా నీ డౌట్? అయితే ఒక పని చేద్దాం. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే నేను వెంటనే వచ్చేస్తా, నిమిషం కూడా ఉండను. వీరా ఏం మాట్లాడలేదు. చెప్పు అంటూ బుగ్గలాగింది. ఎహే ఆగు, పొద్దున్నే కదా నాకు ఓకే చెప్పావు, అంతలోనే దూరంగా వెళ్తా అంటున్నావు. నాకు నీ మీద డౌట్ వస్తోంది అసలు అంటూ పైకి లేచాడు. విశిష్ట చట్టుకున్న పైకి లేచి అలా ఎందుకు అంటున్నావు అని అడిగింది కోపంగా. ఏమో, నీకు నేనంటే కోపం, అసహ్యం, ద్వేషం అంటూ చెప్తుంటే విశిష్ట వీరా నోటికి చెయ్యి అడ్డు పెట్టి ప్లీజ్ అలా అనొద్దు అన్నది ఏడ్చేస్తూ. నేను కాదు అన్నది, నువ్వే. నేనా? ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా. ఇది వరకు అన్నావుగా, అందుకే అంటున్నా. నువ్వు ఇవాళ పొద్దున్న లవ్ యూ అని చెప్పడం, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోతాను అనడం, ఇదంతా చూస్తుంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవడానికి మీ వాళ్ళతో కలిసి అంతే. విశిష్ట టపీమని ఒకటి పీకింది చంప మీద. వీరా సీరియస్గా చూసేసరికి ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు ఏం తెలుసు నీకు నా గురించి? ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలుసా? అవును అన్నాను, నువ్వంటే అసహ్యం. కానీ ఎప్పుడు? నా ఇష్టానికి విలువ ఇవ్వకుండా నీ ఇష్టానికి తాళి కట్టినప్పుడు. నువ్వంటే కోపం, కానీ ఎప్పుడు? నా ఇష్టంతో పని లేకుండా దేశం మొత్తం తిప్పుతుంటే. వీరా చెంపరుద్దుకుంటూ తననే చూస్తున్నాడు కామ్గా. కానీ సూరజ్ కిడ్నాప్ చేసినప్పుడు నాకొకడు వచ్చి కర్చీఫ్ అడ్డు పెట్టేటప్పుడు గుర్తుంది. తర్వాత చూస్తే ఎక్కడ ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో అర్థం కాలేదు. నాకు ఒకటే అర్థమైంది, నన్ను వదలకుండా పంటి బిగున నొప్పి భరిస్తూ ఒక చేత్తో పట్టుకున్నావు. అది చూస్తే అర్థమైంది, నువ్వు పక్కన ఉండగా నాకు ఎలాంటి హాని జరగదని. తర్వాత కింద పడిపోయాక కూడా నన్ను చూసి ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. అంతెందుకు, పెళ్ళయి 40 రోజులయ్యింది. ఏనాడు నువ్వు హద్దు దాటలేదు. నేను రమ్మన్నానని నా కోసం, కేవలం నా కోసం నీకు నచ్చని పనులు ఎన్నో చేశావు. పైనుంచి చెట్టు పడితే నీ ప్రాణాలను అడ్డు వేశావు. ఇది చాలు ఏ అమ్మాయి అయినా తన భర్తని ఇష్టపడటానికి. నేను ఏదో తాగి ఏదేదో వాగుతుంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. ఇంతలా నన్ను ఎవరు ప్రేమించలేదు. నా కోసం ఇంత చేసిన నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, మోసం చేస్తున్నా అని ఎలా అంటున్నావు? ఐ హేట్ యూ అంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయింది. వీరాకి మైండ్ బ్లాక్ అవుతోంది. నా జాన్ని ఎందుకు అంతలా బాధ పెట్టాను ఛ అనుకుంటూ బయటకు వెళ్ళాడు. ఉయ్యాలలో మోకాల మీద తలపెట్టి ఏడుస్తున్న విశిష్టని చూసి తనకి తెలియని బాధ కలుగుతోంది. వెంటనే వెళ్ళి జాన్ అని పిలిచాడు. విశిష్ట నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి తల మీద చేయి వేశాడు. విశిష్ట కోపంతో చేయి నెట్టేసింది. ఏడుస్తూనే ఉంది. వీరా తన ముందుకు వచ్చి తల ఎత్తాడు. కంటి నుంచి దారంగా కారుతున్న నీరు చూసి సారీ వినండ్రోయ్, సారీ అంట
అన్నాడు నెమ్మదిగా. డాన్ బాబు సారీ చెప్పగానే ఏడుస్తున్న విశిష్ట టపీమని ఏడుపాపి మరి ఆశ్చర్యంగా చూసింది. అంటే జాన్, నాకు నువ్వు హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు, అలాని నువ్వు ఇలా ఏడుస్తుంటే నచ్చడం లేదు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, మాట్లాడటం రాదు అంటూనే బాగానే మాట్లాడుతున్నావు. నా లక్కీ నెంబర్ చెప్పావు, నా గురించి రిపోర్ట్ చెప్పావు, ఇప్పుడు సారీ చెప్పావు అన్నది. వీర తన వైపే చూస్తూ జాన్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. అంటే అది ప్రేమతో అన్నమాట. ఈలోపు ఖాళీ వచ్చి వీరా, వేణు వచ్చాడు అంటూ ఇద్దరిని చూశాడు. విశిష్ట మొహమంతా ఏడ్చేసరికి ఎర్రగా కమిలిపోయింది. వీరా ఏమో విశిష్ట వైపు చూస్తున్నాడు. అది బాధ, కోపమా, ప్రేమ అని ఏమీ అర్థం కావడం లేదు ఖాళీకి. వీరాకి ఖాళీ మాటలు ఏమీ వినపడటం లేదు. అయిపోయింది పో వీరా, నీ జీవితం ఇంకా నీ చేతుల్లో లేదు. ఈ విశిష్ట తీసేసుకుంది, ఏడుస్తోంది, నువ్వు కరిగిపోయావా? అయ్యో అనుకున్నాడు ఖాళీ. విశిష్ట ఖాళీని చూసి పైకి లేచింది. వీరా ఖాళీని చూసి ఏంటి బే అని అడిగాడు కోపంగా. వేణు సూరజ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు, అందరూ నీకోసం వెయిటింగ్ అన్నాడు. అవును, సుబ్బు ఏడి అని అడిగాడు వీరా కోపంగా. అదా, చిట్టిగాడు తోక జాడిస్తే కట్ చేద్దామని యాక్టింగ్ చేస్తున్నాం, అందుకే సినిమాకి వెళ్ళాడు, రాత్రికి వచ్చేస్తాడు అంటూ విశిష్ట వైపు చూసి, అవును విసి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీ ఫ్రెండ్ని అడుగు అంటూ లోపలికి వెళ్ళింది. ఏమైంది వీరా? నీకెందుకు బే, కిందకి వెళ్ళి ఆ సూరజ్ గాడికి ఆడి కొడుకుని చూపించు, నేను వస్తా 5 నిమిషాల్లో అంటూ విశిష్ట వెనకే వెళ్ళాడు. ఖాళీ కామ్గా వెళ్ళిపోయాడు. విశిష్ట ఫోన్ ఛార్జింగ్ పెట్టి జుట్టు ముడి వేసుకుంటూ టవల్ తీసుకోగానే వీరా ఫాస్ట్గా వచ్చి తన చేయి పట్టుకుని లాగి, నాకు మాట్లాడటం రాదు అంటే అర్థం నీలాగా ఎదుటి వాళ్ళతో అతిగా మాట్లాడటం రాదని. నేను అతి అయితే మరి నువ్వు? ఇదంతా కాదు, ఇంతకు మనం వెళ్తున్నామా లేదా అది చెప్పు అని అడిగింది కోపంగా. అయితే నా డేరింగ్కి పడిపోయానంటావు ఏంటి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అంటూ చేయి విడిపించుకుని, ఇంకెందుకు ఇక్కడ, కిందికి వెళ్ళి నీ పంచాయతీలు జరిపించుకో అంటూ వెళ్ళిపోతుంటే వీరా తనని గోడకు లాక్ చేసి, ఏంటి ఇందాక కొట్టావు అంటూ చెంపరుద్దుకుంటూ, అసలు నన్ను టచ్ చేయాలంటేనే ఎవడికి ధైర్యం చాలదు. సరే, వాళ్ళ కర్మ కొద్దీ కొట్టారే అనుకో, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. అదే నీకైతే ఏంటో తెలుసా అని అడిగాడు. నాట్ ఇన్ హస్కీ వాయిస్, నాట్ ఇన్ స్వీట్ వాయిస్, వెవ్వె వెవ్వె అంటూ వెక్కిరించి, సరే నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు, నువ్వు ఎన్ని అడిగితే అన్నీ ఇస్తా అన్నది సీరియస్గా. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నా దగ్గర ఇలాంటి బేరాలు ఉండవు. అయినా నువ్వు నన్ను ఇష్టపడి నాకు దగ్గర అవ్వాలి, అంతేకాని నేను ఏదో హెల్ప్ చేయాలని నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు అంటూ తనని వదిలి సోఫాలో కూర్చున్నాడు. సారీ, నేను మా నాన్నని చూడాలనే కంగారులో ఏదో వాగేశాను, ప్లీజ్ వెళ్దాం, నా కోసం ప్లీజ్ అంటూ వచ్చి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది. అవును, నేను లేనప్పుడు కామ్గా వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు నన్ను బ్రతిమలాడుతున్నావు అంటూ కళ్ళెగిరేశాడు. షూ, అలా వెళ్ళను కూడా. మరి సుబ్బు సహాయంతో సిమ్లాలో స్టేషన్ దాకా వెళ్ళావు అని అడిగాడు తన వైపే తీక్షణంగా చూస్తూ. అంతే డీడి పాప నేల మీద చిటికిలపడి కూర్చుంది. ఇది నీకెలా తెలుసు అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వే చెప్పావు. నేనా? ఎప్పుడు? నిన్న నైట్. ఇంకేం చెప్పాను అంటూ అడిగింది క్యూరియాసిటీతో. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తా కానీ నీ ఫోన్ ఇటివ్వు అనగానే విశిష్ట తెచ్చిచ్చింది. వీర అది తీసుకుని అటు ఇటు చూసి, ఎంతేంటి ఈ ఫోన్ అని అడిగాడు. మా అత్త తెచ్చింది యూకే నుంచి. అత్త ఎవరు? ఆమె ఎందుకు తెచ్చింది అంటూ ఓ చూపు చూశాడు. అబ్బా, అవన్నీ తర్వాత చెబుతా, నా గురించి నా ఫ్యామిలీ గురించి. ఏంటి నీ ఫ్యామిలీనా? నీ ఫ్యామిలీ నేను మాత్రమే. ఓ సరే, నువ్వే ఓకేనా? మా పుట్టింటి వాళ్ళ గురించి తర్వాత చెబుతా, ముందు నేను మా అమ్మ నాన్నని చూడాలి, దాని సంగతి చెప్పు. వీర విశిష్ట ఫోన్ లాక్ తీయడం చూసి, నీకెలా తెలుసు? వీర ఏం మాట్లాడకుండా కాలీ నెంబర్ డయల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే ఆ దున్నపోతు చిట్టిగాడికి భోజనం చెప్పి ఎంత టైం అయింది, తీసుకురమ్మను అంటూ కాల్ కట్ చేశాడు. తన నెంబర్ చూసి డాన్ బాబు, ఏయ్ ముందు మార్చి పేరు అన్నాడు. అవును, నీ ఫోన్ ఏది అని అడిగింది. ఏ
నేను నీ ఫోన్ చూశానని నువ్వు చెక్ చెయ్యాలా? అయినా అది మొన్న పడిపోయింది. అయితే కొత్తది కొనుక్కోవాలా? ఈలోపు చిట్టి భోజనం తీసుకుని గమ్మున వచ్చాడు. ప్లేట్స్ టేబుల్ మీద పెట్టి చేతులు కట్టుకుని ఇంకేమైనా కావాలా అన్నా అని అడిగాడు వీరా వైపు వినయంగా చూస్తూ. నా ఫోన్ పోయింది, వెళ్ళి వెతుక్కురా అంటూ సీరియస్గా చూశాడు వీరా. ఎక్కడ పోయిందన్నా? తెలీదు. రే మాపే నిన్ను అని కోపంగా చూస్తున్నాడు. ఆ చూపేంట్రా? వెళ్ళి నా ఫోన్ వెతుకో పో. ఎక్కడ వెతకాలి అన్నా? అది తెలిస్తే నీకెందుకు చెప్తాన్రా, నేనే వెతుక్కునేవాడిని కదా. చిట్టికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విశిష్ట వైపు చూశాడు. చిట్టి వాటర్ ఏది అని అడిగింది. చిట్టి టేబుల్ మీద చూస్తే లేవు. తీసుకొస్తాం మేడం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. విశిష్ట లేచి వీరాకి ప్లేట్ ఇచ్చి, నేను తినాలి అంటే నన్ను నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళాలి అంటూ కామ్గా కూర్చుంది. ఏంటి జాన్, బెదిరిస్తున్నావా? నువ్వు తినకపోతే నేను తినను అంటూ లేచి వెళ్ళిపోయాడు. అవతల నాన్న ఎలా ఉన్నారో అని ఏడుస్తూ ఈ డాన్ ఏమో పంపేలా లేడు, ఇప్పుడు ఏంటి చేయడం అనుకుంటూ అన్నోన్ నెంబర్కి కాల్ చేసింది. రింగ్ అవుతోంది. వెంటనే కాల్ కట్ చేసి మెసేజ్ చేసింది, హాయ్ అని. ఏ హాయ్, కాల్ చేయనా? ఏమైపోయావు? కంగారు పడుకు, నాకు మా హబ్బీకి యాక్సిడెంట్ అయ్యింది అంతే. వెంటనే కాల్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్. విశిష్ట లిఫ్ట్ చేసి కొంతసేపు మాట్లాడింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నది. నువ్వు వీరాతో పీకల్లోతు ప్రేమలో పడ్డావని నాకు అర్థమైంది, కానీ అయితే వెళ్తున్నావా హైదరాబాద్? తను పంపించడం లేదు. అయినో తను పంపడు. తనకి నువ్వంటే ప్రేమ మాత్రమే కాదు, ప్రాణం. నాకు తెలిసి నిన్ను విడిచి ఉండలేడు. నా పరిస్థితి అలాగే ఉంది, నేను ఉండలేను. చూడమ్మా, నీ ప్రేమకి వీరా ప్రేమకి చాలా తేడా ఉంది. నీకు వీరా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఉంది, బట్ తనకు నువ్వు మాత్రమే. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, తనకి ఇష్టం లేకుండా ఏది చేయకు. నిన్నటి వరకు నువ్వు తనకి వ్యతిరేకంగా చేస్తే కోపం మాత్రమే వచ్చేది, బట్ ఇవాళ నువ్వు కూడా ఓపెన్ అయ్యావు కాబట్టి ఇంకా నువ్వు తనని బాధ పెట్టే పని ఏది చేసినా మాత్రం తను చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. అబ్బా సరే మరి ఉంటా, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. టైం చూసింది, రాత్రి 7 గంటలు. ఒక పక్క అమ్మ నాన్న గురించి టెన్షన్, మరో పక్క వీరా తనని పంపించకపోవడంతో కోపం, అసహనం. వెంటనే వీరా చూపించే ప్రేమకు తనని తానే మర్చిపోవడం. అసలు ఏంటిదంతా? ఎప్పుడు నేను అనుకున్నట్టు తాను మారాలి. విపరీతమైన తలనొప్పిగా ఉంది. అర్జెంటుగా స్నానం చేసి మంచి అల్లం టీ తాగి డాన్ని కాకా పట్టాలి అనుకున్నది. కింద సూరజ్కి వాళ్ళ అబ్బాయిని చూపించి అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అందరూ సమీర్ ఇంట్లోని సీక్రెట్ రూమ్లో సమావేశమయ్యారు. చెప్పు వీరా, ఏంటి పాత ప్లాన్ ప్రకారమే వెళ్దామా అన్నాడు సూరజ్. లేదు, వాళ్ళు చాలా అలర్ట్ అయి ఉంటారు. సెక్యూరిటీ ఇంకా టైట్ చేసి ఉంటారు. నీకు రేపు ఫోన్ వస్తుంది, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వు. జాగ్రత్త, తోక జాడిస్తే నీ కొడుకు నా దగ్గరున్నాడు. అబ్బే అస్సలు. మరి నేను వెళ్తాను, మా అబ్బాయికి టైంకి భోజనం అంటూ ఏదో చెప్పబోతుంటే ఆ సోదంతా వాడికి చెప్పు అంటూ కాళీని చూపించాడు. నువ్వు నాతో రా అంటూ సూరజ్ని బయటకు తీసుకెళ్లాడు కాళీ. విశిష్ట కిందకి వచ్చి స్టవ్ మీద టీ పెట్టి ట్రేలో కప్పులు పెడుతుంటే చిట్టి వచ్చి, డేంజర్ మేడం, ఒక్క నిమిషం, ఇంకో గెస్ట్ వచ్చాడు, తనకి కూడా టీ. విశిష్ట గరిట తీసుకుని చిట్టి నెత్తిన ఒక్కటి వేసి, మాటలు జాగ్రత్తగా రానివ్వు అన్నది. అబ్బా అని తల రుద్దుకుంటుంటే, అవును సుబ్బు అన్నయ్యేడి కనపడలేదు అని అడిగింది. తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, ఇవాళ డిశ్చార్జ్ చేశారంట. చిట్టి నిజం చెప్పు, ఏ ఘనకార్యం వెలగబెట్టావు? నేనేం చేయలేదు. వెనుక నుంచి సురేఖ, వీడి వేషాలు మరీ ఎక్కువైనాయి విసి. వీరా ఫోన్ చేసినట్లు కాల్ చేసి పలానా చోట ఉన్నాము రండి అని చెప్పాడు. కాళీ సుబ్బు వెళ్ళారు. పాపం సుబ్బుకి యాక్సిడెంట్ అయ్యింది అంటూ నవ్వు ఆపుకుంటూ చిట్టికేసి చూసింది. అవును, ఎవరు కొత్త గెస్టు? సూరజ్ వాళ్ళ అబ్బాయి, వాడి పేరు లడ్డు. అంతలో చిట్టి, సింహాకి తమ్ముడిలాగా ఉన్నాడు, వండిందంతా తినేట్టున్నాడు. నువ్వు నోరు కంట్రోల్లో పెట్టు, ఇంకోసారి సింహ అన్న గురించి జోక్స్ వేస్తే ఊరుకోను అంటూ టీ పోసి ఇచ్చిరా పో అన్నది కోపంగా. చిట్టి కామ్గా వెళ్ళిపోయాడు. అవును, ఎలా ఉన్నారు మీ ఇంట్లో అందరూ? నువ్వు ఇంకా బయలుదేరుతావనుకుంటే టీ తాగుతూ ఇక్కడే ఉన్నావు అని అడిగింది సురేఖ ఆశ్చర్యంగా. మా డాన్ ఒప్పుకోవాలిగా,
అంటూ టీ సిప్ చేసింది. అదేంటి, తను ఒప్పుకోకపోతే నువ్వు వెళ్ళవా? ఒప్పించి వెళ్తాను తనతో అన్నది ధీమాగా డీడీ పాప. అలా అయితే నువ్వు వెళ్ళినట్టే, తను రాడు, చూద్దాం. చీటీ వీరా దగ్గరకు వెళ్ళి టీ ఇవ్వగానే అది తీసుకుని, నువ్వు చేసి తగలెడ్డావా అని అడిగాడు సీరియస్గా. కాదు, మేడం చేశారు. అంతలో సమీర్, వీరా, విశిష్ట వాళ్ళ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యింది కదా, మరి తను అంటూ ఆగిపోయాడు. ఈ సైకోగాడు పంపించొద్దు అనుకున్నాడు చిట్టి. వీరా చిట్టి వైపు చూసి, మీ మేడం ఏం చేస్తోంది? కిచెన్లో కబ్బులు తాగుతూ టీ చెప్తోంది. సమీర్ సింహ అయిపోయాడు. వీడి టంగ్ ఇచ్చింగ్ తగలేయ్యా. వెళ్ళి సురేఖని తీసుకురా అన్నాడు వీరా. చిట్టి వెళ్ళి కిచెన్లో కబుర్లు చెప్పుకుంటున్న సురేఖని విశిష్టని చూసి, సురేఖ వదిన, మా అదే వీరా అన్న పిలుస్తున్నాడు. అది విని సురేఖ, నన్నా? వీరానా అంటూ కొంచెం భయపడింది. చిట్టి, మళ్ళీ ఏ తిక్క పని చేశావు అని అడిగింది విశిష్ట. ఊరుకోండి మేడం, నాకు ఇదే పనా? వదిన నువ్వు రా అంటూ వెళ్ళిపోయాడు. విసి, నువ్వు రా, నాకు వీరాతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్. సరే పదా అంటూ కూడా వెళ్ళింది. కాళీ సూరజ్ని పంపి లోపలికి వచ్చాడు. సూరజ్ వాళ్ళ అబ్బాయి లడ్డూని ఒక రూమ్లో ఉంచారు. సురేఖ వచ్చి, వీరా అన్న పిలిచావంట అని అడిగింది కంగారుగా. నా పేరు వీరా అన్న కాదు, వీరా అంటూ సీరియస్గా చూశాడు. వెనక నుండి విశిష్ట తననే కోపంగా చూస్తోంది. విశిష్ట వైపు కొంచెం స్మైల్ పడేసి అది గమనించిన చిట్టి, ఓరి నీ వేషాలో అటు లవర్ బాయ్, ఇటు డాన్ దాదా, రెండు అట్ ఏ టైం అంటే కష్టమే మరి అనుకున్నాడు. అండ్ కోకి సేమ్ ఫీలింగ్. సురేఖ చిట్టిగానికి కొమ్ములు బాగా పెరిగాయి, అందుకే తనకి భోజనం ఒకసారి మాత్రమే పెట్టి టీ మాత్రం రోజుకు 3 సార్లు ఇవ్వు అనగానే సురేఖ అలాగే అంటూ తల ఊపింది. అది 2వ పూట 3వ పూట అని అడిగాడు చిట్టి. అంతలో సమీర్, అర్థం కాలే? మార్నింగ్ టీ, మధ్యాహ్నం కూడా టీనే, రాత్రికి మాత్రం అన్నం తిను, ఇంక పో అన్నాడు వెటకారంగా. చిట్టిగాడు వెళ్ళిపోయాడు. తర్వాత అంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట కళ్ళెగరేసి ఏంటి అని సైగ చేసింది. జాన్, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను అంటూ వీరా ఎదురుగా కూర్చుంది. వీరాకి ఎందుకో విశిష్ట ఎదురుగా ఉండేసరికి చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది. వీరా లేచి విశిష్ట చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి, మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్ళబోతుంటే విశిష్ట చిటికి వేసి, హలో మాస్టర్, కొంచెం తట్టుకోండి. ఎలాగెలాగా? నాకు నువ్వు మాత్రమే ఫ్యామిలీ అని చెప్పి నీకు నేను కాకుండా ఇంపార్టెంట్ మీటింగ్ ఎలా, హౌ అని అడిగింది. జాన్, నువ్వు అలా ఎదురుగా ఉంటే నాకు నిన్ను మాత్రమే చూడాలనిపిస్తుంది. సరే అయితే మనం హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళేది చెప్పు, నేను లోపలికి రాను. వీరా విసుగ్గా ఫేస్ పెట్టి ఏదో చెప్పబోతుంటే విశిష్ట సేమ్ వీరాలాగా సీరియస్గా ఫేస్ పెట్టి తన భుజం మీద చెయ్యి వేసి, జాన్, నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు, ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది అంటూ సీరియస్గా చూసింది. వీరా తన చేయి తీసి, అర్థమైందిగా, హైదరాబాద్ వెళ్ళము, నీ పేరెంట్స్ని కలవనివ్వను, నువ్వు ఇక్కడే కూర్చో, ఇద్దరం బయటకు వెళ్దాం అంటూ వెళ్ళిపోతుంటే, ఓహో, ది గ్రేట్ డాన్ వీరాకి తన జాన్ని తనకి ఎక్కడ దూరం చేస్తారో అనే భయమా అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ. భయమా? వీరాకా? మరి నన్ను పంపించను అంటే ఏంటి అర్థం? మా వాళ్ళు నీ మీద ఏదో చెప్తే నమ్మేసి నీ దగ్గర రాననేగా. అలా అని నేను చెప్పలేదే. హో, అర్థమైంది, నీకు నా మీద నమ్మకం కుదరటం లేదు అయితే. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను, నువ్వు మాత్రం లోపలికి రావద్దు అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు. ఛా, ఎంత చెప్పినా వినటం లేదు అనుకుంటూ గౌతమికి ఫోన్ చేసింది. గౌతమి విక్రమ్ వైపు చూసి, ఏమండి, పెద్దోడు కాల్ చేస్తోంది, నాకు యాక్ట్ చేయడం రావడం లేదు. బిమ్ము అంకుల్, అలా అంటే ఎలా? తను మన దగ్గరికి రావాలి కదా. నేను ఈ 40 రోజులుగా ఎంత టెన్షన్ అనుభవించానో నీకు తెలుసు. సరిగా తిని ఎన్ని రోజులయ్యింది, ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళటం లేదు, ఏ ఫంక్షన్కైనా వెళ్తే ఎక్కడ మీ పెద్ద అమ్మాయిని ఒక రౌడీ బలవంతంగా తాళి కట్టి తనతో తీసుకెళ్లాడంట అని అడుగుతారని వెళ్ళటం కూడా తగ్గించాను. ఇప్పుడు సిద్ధు ప్లాన్ చెప్పడం వలన అమ్మ నాన్నలని తీర్థయాత్రలకి పంపేశాను. ఇదే కరెక్ట్ టైం. మన విసిని మనం తెచ్చేసుకుందాం, చెప్పు. వైషులాగా తనకి మంచి లైఫ్ ఇవ్వాలి కదా అంటూ అడిగాడు బాధగా చూస్తూ. గౌతమి కళ్ళు తుడుచుకుంటూ,
ఆ అంటూ తిరిగి విశిష్టకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? పెద్దోడా, నువ్వు బయలుదేరావా లేదా అని అడిగింది సీరియస్గా. అమ్మా, రేపు ఈ టైం కల్లా నీ ముందుంటా. విమ్ము అంకుల్ ఏదో సైగ చేశాడు. అలా అంటావేంటి? యాక్సిడెంట్ అయ్యింది ఎవరో బయట వాళ్ళకి కాదు, తీరిగ్గా పరామర్శించడానికి, నీ కన్న తల్లిదండ్రులకి. అసలు ఏమనుకుంటున్నావు వీసి? పెళ్ళయ్యాక ఒక్కసారైనా వచ్చావా? లేదు. సరే, ఒప్పుకుంటా, తాళిబంధానికి విలువ ఇచ్చి అతనితో ఉన్నావు. కానీ నీ తండ్రి పరిస్థితి సీరియస్గా ఉందని తెలిసి ఇంకా రాకుండా రేపు ఎల్లుండి అని మీనవేషాలు లెక్కేస్తున్నావు. నువ్వు రాను వద్దు, ఫోన్ చేయొద్దు అంటూ టక్కున కాల్ కట్ చేసింది. అంతే విశిష్ట మళ్ళీ పంపు తిప్పింది. రే వీరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను, ఇంకా చూద్దాం నువ్వో నేనో అనుకున్నాడు విక్రమ్. మన విశిష్ట ఏ డెసిషన్ తీసుకోబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.